సరే ఇప్పుడు భోగాపురం అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేశారు. ఆ ఫ్లైఓవర్ మీద కూడా చాలా హ్యాపీగా రన్వే లో కూడా ఫ్లైట్ అనేది ల్యాండ్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమే చేసాం అనుకుని అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా అవసరం సార్. ఇది ఈవేళ కాదు, చాలా రోజుల నుంచి కూడా అవసరం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మేలు జరిగింది. ఇక్కడే కాదు సార్, మేము ఒరిస్సా నుంచి వచ్చాము. మాకు కూడా శబరిమల వెళ్ళడానికి అన్నిటికీ, కానీ అప్పుడల్లా ఈద్ కాదు అవన్నీ. దానికి ఎప్పుడు వచ్చినా క్యాన్సిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం గారు అన్నయ్య గారు వచ్చారు. దాని వల్ల ఎంతో కొంత డెవలప్ అయింది. మేము ఊహించలేదు. మేము కాంపిటీషన్ గా మాట్లాడితే చెప్తే ఒరిస్సాకి ఆంధ్ర ఎంతో డెవలప్మెంట్ అయిపోతుంది. మేమైతే వెనకబడిపోతున్నాం ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేస్తే. జగన్మోహన్ రెడ్డి గతంలోని ఇలా హేళన చేశాడు. ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్ అవసరమా, ఇక్కడ ఎర్ర బస్సులు కూడా తిరగవు, ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లోనే ఏగలు తోలుకుంటున్నారు అన్న మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అయితే మేమే చేసామని ఇలాగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంతవరకు? అదంతా అబద్ధం సార్. ఒట్టినే ఇవన్నీ బోకు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది డెవలప్మెంట్ గానీ, కంపెనీస్ వస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా సార్? అవుట్ సైడ్ స్టేట్ పిల్లలు కూడా వచ్చి జాబ్ లో ఉంటున్నారు సార్. ఇక్కడ చాలా అదృష్టం మాకు ఆయన రావడం. అలాంటి వాళ్ళు మన దేశానికి ఎంతగానో కావాలి.